దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. 1 యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? నేను మీకు ఒక ఉన్నతమైన దేవునిని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. నిజంగానే ఎక్కడ చూడనటువంటి దేవుడు, ఎవరు విననటువంటి ఒక దేవుడిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరో తెలుసా? ఆయనే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. భక్తులు సాక్ష్యం ఇస్తున్నారు, శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టెను. హల్లెలూయా. నిజంగానే నీ కొరకు నా కొరకు ఈ రోజుల్లో ఎవరు ప్రాణం పెట్టగలరు? నీవు కీడు చేస్తున్నప్పటికీ, నీవు నేను పాపములో ఉన్నప్పటికీ, నీవు నేను దోషాలలో కనబడుతున్నప్పటికీ, ఈ లోక మాలిన్యములు మనకి అంటుకొని ఉన్నప్పటికీ, ఇహలోక మాలిన్యములతో కప్పబడి ఉన్నటువంటి మన పాప శరీరమునకై ఆ దేవాతి దేవుడు తన ప్రాణము పెట్టాడంట. హల్లెలూయా. ఇదిగో ఈ లోక ప్రేమ వైపు, ఈ లోక ప్రేమను నమ్ముకునేటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఎవరు నన్ను నిజముగా ప్రేమింపగలరు? ఎవరు నా కొరకు నిజముగా జీవించగలరు? నా కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలరా? ప్రాణం పెట్టే పరిస్థితి ఎవరికైనా ఉంటుందా అని నీకు ఒకవేళ సందేహం ఉంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. కానీ ఈ లోకంలో నిన్ను ప్రేమించేవారు, నీవే ప్రాణం అనేటువంటి చెప్పేటువంటి వారు నీ కొరకు ప్రాణం ఇస్తారా? ఇవ్వరా? ఖచ్చితంగా ఇవ్వలేరండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నిజంగా ప్రేమించే దేవుడు, నిన్ను నిజంగా హత్తుకునే దేవుడు, నిన్ను నిజంగా నీకై ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నారంటే ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మరణించి తిరిగి లేచి పునరుద్ధరణమైనటువంటి దేవుడు. చూడండి, ఆయనకున్నటువంటి ప్రేమ ఈ లోకంలో మన మీద ఎవరికి లేదు. మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా మనల్ని చెడు మాటలతోనే, చెడు కార్యాలతోనే చిత్రీకరిస్తారు. అయితే ఆ దేవుడు నీ కోసం, నా కోసం నిజంగా ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడైన. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నమ్ముకో, ఆ దేవుణ్ణి పట్టుకో. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను చేయవేదవుడు, నిన్ను ఎడబాయుడు, నిన్ను ఏమాత్రము మరువుడు. హల్లెలూయా. నమ్మినట్లయితే ఆయన పాదములను పట్టుకో. ఇప్పుడే ఆయన నీకు నిత్యం సమాధానం కలుగు చేయగాక. ఆమేన్, ఆమేన్.